ప్రజ్ఞ శారీస్ లో ఉన్న కొత్త కలెక్షన్ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. మరి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి. హాయ్ మేడం. మరి మాకు మా వ్యూయర్స్ కి ఎలాంటి కొత్త కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు మరియు డిజైనర్ శారీస్. పట్టు డిజైనర్ శారీస్. ఓకే అండి, ఫస్ట్ శారీ చూద్దాం. బనారస్ ఫ్యాన్సీ. బనారస్ ఫ్యాన్సీ. ఓకే, బనారస్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అంతా. అవును మేడం, ఇది జూట్ వర్క్ వస్తుంది అన్నమాట. క్లాత్ వర్క్. ఓకే, మనకు పైన వచ్చేసి రిబ్బన్ బోర్డర్ లాగా ఆరెంజ్ ఇస్తాను అన్నమాట. ఓకే, రా సిల్క్ తో మనకి ఒక కలర్ ఇచ్చారు. గోల్డ్ బార్డర్ లోనే మనకు డిజైనర్ స్టైల్ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ గోల్డ్ బార్డర్ రెగ్యులర్ గా ప్లేన్ చూస్తుంది కానీ ఇక్కడ డిజైనర్ ఉంది. అలాగే రెడ్ పైపింగ్ కూడా ఇచ్చారు మనకి. కింద వచ్చేసి నెట్ లాగా ఇచ్చారు అన్నమాట. బనారస్ నెట్ మీద వర్క్ డ్రాప్స్ ఇచ్చారు మనకి. సెల్ఫ్ కలర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ లో మనకి డ్రాప్స్ అనేవి ఇచ్చారు. సో 3 సైడ్స్ బార్డర్ మనకి యాస్టీస్ గా సేమ్ గా ఇలానే వస్తుంది, కంటిన్యూ ఇలానే వస్తుంది. సారీ మొత్తం ఇలాగే ఉంటుంది. పళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే ఇదే వస్తుంది అన్నమాట. ఓకే, ప్యాచ్ రౌండ్ ప్యాచ్ పళ్ళునే వస్తుంది అన్నమాట. ఓకే, సో 3 సైడ్స్ బార్డర్ అనేది మనకి సేమ్ గా ఉంది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇచ్చారు మనకి, బనారస్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బాడీ పార్ట్ వచ్చేసి సారీ మొత్తం ఇలానే వస్తుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మేడం. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే ప్యాచ్ యూస్ చేసామో రా సిల్క్ తో శారీలో ఆ కలర్ తో మనకి బ్లౌజ్ ఇదే వస్తుంది, జూట్ వస్తుంది. ఓకే, మరి ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 1800 మేడం. 1800 చూసారు కదండి సారీ బనారస్. మరి సారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం ఇప్పుడు. ఇది ఏంటండి సారీ? ఇది అరుంధతి పట్టు మేడం. అరుంధతి పట్టు. సో మనం పట్టు కూడా చూస్తున్నాం. ఇది వచ్చేసి అరుంధతి పట్టు. చాలా బాగుంది. మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్ తీసుకున్నారు. పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి పళ్ళు పార్ట్ లో ఒక 1 మీటర్ పళ్ళు పార్ట్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ లో ఈ ఎండింగ్ వచ్చేసి ఒక వేవ్ లాగా ఇచ్చారు. ఎండింగ్ ఫినిషింగ్ వేవ్స్ ఇచ్చారు. అదే విధంగా ఈ ఎండింగ్ కూడా మనకి వేవ్ కాంబినేషన్ అనేది ఇచ్చారు. మధ్యలో చూస్తే కనుక మనకి సెల్ఫ్ థ్రెడ్ లో లైక్ దీపం డిజైన్ తో వచ్చి మనకి జెర్రీ అండ్ దీపం డిజైన్ అనేది ప్లెయిన్ గా ఇచ్చి బ్లాక్ తో ఇచ్చారు. మొత్తానికి బాడీ పార్ట్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాము. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అరుంధతి పట్టులో బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నాము. ఈ దీపం అనేది కంటిన్యూస్ గా ఎండింగ్ వరకు ఉంది. మనం శారీలో బార్డర్ పార్ట్ చూస్తే గనక ఈ బార్డర్ పైన వచ్చేసి మనకి పట్టు ఇచ్చారు కదా, ప్యూర్ పట్టు ఇచ్చారు. పైన బార్డర్ చూస్తే ప్యూర్ పట్టు ఇచ్చారు. కింద మనకి కొంచెం కడ్డీ బార్డర్ ఇచ్చారు, ఒక 1 ఇంచ్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. మళ్ళీ యథావిధిగా శారీ బాడీ పార్ట్ చూస్తే మనకి షోల్డర్ పార్ట్ చూస్తే గనక ఈ పార్ట్ అనేది మనకి గ్రీన్ ఇచ్చారు. పైన గ్రీన్ థ్రెడ్ వస్తుంది, థ్రెడ్ అంతా ఇదంతా థ్రెడ్ కదండి. ఓకే, పట్టు థ్రెడ్. ఓకే, ఈ పార్ట్ మనం పళ్ళు పార్ట్ లో ఏదైతే దీపం డిజైన్ తీసుకున్నామో ఆ దీపం డిజైన్ తోనే మనకి థ్రెడ్ వర్క్ తో ఈ దీపం డిజైన్ అనేది ఎండింగ్ వరకు ఇచ్చారు శారీ వరకు. మళ్ళీ మిడిల్ పార్ట్ లో మనకి పట్టు అరుంధతి పట్టు కదా కొంచెం వేరియేషన్ కోసం ఈ మిడిల్ పార్ట్ ఇది కూడా బ్లాక్ పట్టు, బ్లాక్ ప్యూర్ పట్టు మీద గోల్డ్ అనేది గోల్డ్ వర్క్ డిజైన్ చేశారు. ఇది కూడా మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఒక డైమండ్ షేప్ లో లైన్స్ అనేవి ఈ పార్ట్ ని మొత్తం ఎలివేట్ చేశారు. అదే విధంగా పైన ఏ విధంగా ఈ విధంగా యాస్టీస్ గా ఉందో కింద కూడా మనకు చూస్తే యాస్టీస్ గా ఇలాగే ఇచ్చారు. ఈ దీపం డిజైన్ అనేది యాస్టీస్ గా పట్టు థ్రెడ్ వర్క్. బ్లౌజ్ దీనికి ప్లెయిన్ ఇస్తారు. ఓకే, అరుంధతి పట్టు బ్లాక్ కలర్ లైట్ వెయిట్ గా ఉంది. ఓకే, పళ్ళు కాంబినేషన్ అయితే బ్లాక్ ఉందో మన బ్లౌజ్ కూడా అదే ఇస్తాం అన్నమాట. ఓకే, నైస్ నైస్. పళ్ళులో మనం బ్లాక్ తీసుకున్నాం కదండి, అదే కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. లైక్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. హ్యాండ్స్ కి కూడా మనకి ఈ విధంగా యూస్ చేయడానికి లైక్ ఈ విధంగా ఒక బార్డర్ అనేది ఒక 1 ఇంచ్ ఇచ్చారు, 1/2 ఇంచ్ ఇచ్చారు. కింద కూడా యాస్టీస్ గా హ్యాండ్స్ కి యూస్ చేయడానికి బార్డర్ ఇచ్చారు. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? 4800. చూసారు కదా అండి, అరుంధతి పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 4800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇది బనారస్ నెట్టెడ్ మేడం. బనారస్ కోట. ఓకే, బనారస్ కోట మంచి ఎల్లో కలర్ కాంబినేషన్. అలాగే మనకి ఇదంతా గోల్డ్ కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్ తో శారీ డిజైన్ చేశారు. పళ్ళు చూస్తే కనుక మనకి బనారస్ ప్యాచ్ అనేది 3 సైడ్స్ ఇచ్చారు. మనకి శారీ మొత్తం బనారస్ ప్యాచ్ అనేది ఒక 2 ఇంచెస్ బనారస్ ప్యాచ్ ఇచ్చారు. కాంబినేషన్ వచ్చేసి ఎల్లో తీసుకున్నారు. బనారస్ కోట. ఈ కోట శారీ మీద మనకు వచ్చేసి పళ్ళు పార్ట్ లో జూట్ డిజైన్ కదండి. ఓకే, జూట్ డిజైన్ అనేది మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఒక డిజైన్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి చిన్న డ్రాప్ డిజైన్ గోల్డ్ తో హైలైట్ చేశారు. జూట్ కమ్ గోల్డ్ డిజైన్ తో మనకి ఈ ఫ్లవర్స్ అనేవి శారీ మొత్తం ఎక్కువగా ఇచ్చారు. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకే, పైన బార్డర్ చూస్తే యాజ్ గా బనారస్ ప్యాచ్ ఇచ్చారు. ఈ శారీకి స్పెషల్ ఏంటంటే మనం కింద బార్డర్ చూస్తే కనుక హెవీగా ఇచ్చారు. మనకి పైన వచ్చేసి లైక్ ప్లెయిన్ గా ఇచ్చేసారు కదా, అదే విధంగా కింద బనారస్ ప్యాచ్ కూడా ఇచ్చారు. దానిపైన వచ్చేసి జూట్ వర్క్ ఇచ్చారు. మనకి థ్రెడ్ వర్క్ కదండి, జూట్ థ్రెడ్ వర్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఇచ్చారు. మధ్యలో వచ్చేసి శారీని బార్డర్ పార్ట్ ని ఎలివేట్ చేయడం కోసం ఒక నెట్టెడ్ మీద టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ నెట్టెడ్ కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. దాని మీద గోల్డ్ తో టెంపుల్ డిజైన్ అనేది మనకి కంటిన్యూస్ గా శారీ ఎండింగ్ వర్క్ ఇచ్చారు. పైన కూడా మనకి అటాచ్డ్ వచ్చేసి ఈ జూట్ వర్క్ డిజైన్ అనేది కింద ఏ విధంగా జూట్ వర్క్ డిజైన్ ఉందో అదే డిజైన్ వర్క్ కూడా మనకి పైన కూడా ఇచ్చారు. ఈ విధంగా మనకి బార్డర్ పార్ట్ ని ఎలివేట్ చేశారు. శారీ ఎండింగ్ వర్క్ కూడా ఈ విధంగానే ఉంటుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. నైస్. మరి బ్లౌజ్ పార్ట్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ 2 విధాలుగా ఇస్తాను. ఓకే, బ్లౌజ్ మనకి చూస్తే కనుక 2 ఇచ్చారు మనకి.
ఒకటి ప్లెయిన్ plain కలర్ ఇచ్చారు, వస్తుంది. ఒకటి డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. అవును మేడం, ఇది ప్లెయిన్ వస్తుంది మేడం. ప్లెయిన్ ఇలా ఇచ్చారు, రా సిల్క్ కదండి. రా సిల్క్. ఓకే, చూసారు కదా బనారస్ కోటాకి మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చారు. దానికి హ్యాండ్స్ కి యూస్ చేయడానికి కూడా బనారస్ ప్యాచ్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఇంకో ఆప్షన్ ఏంటి అంటే మనకి రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ చూస్తే కనుక మనకి రా సిల్క్ మెటీరియల్ తో ఒక బ్లౌజ్ డిజైన్ చేశారు. ఎల్లో కలర్ కాంబినేషన్, సెల్ఫ్ కాంబినేషన్ తీసుకొని ఫ్రంట్ నెక్ ని ఎలివేట్ చేయడం కోసం శారీలో ఏదైతే నెట్టెడ్ మీద టెంపుల్ వర్క్ డిజైన్ చేసిందో అదే నెట్టెడ్ మీద టెంపుల్ వర్క్ డిజైన్ తో మనకి ఇక్కడ ఎలివేట్ చేశారు బ్లౌజ్ ని. హ్యాండ్స్ కి బనారస్ హ్యాండ్స్ యూస్ చేశారు, ప్యాచ్ శారీలో యూస్ చేసింది. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ తో ఇచ్చారు, లైక్ వి షేప్ ఇచ్చారు, నాట్స్ కూడా మనకి ఇచ్చారు, హ్యాండ్స్ కూడా యాజ్ టీజ్ గా డిజైన్ చేశారు. శారీ కాస్ట్ ఎలా పడుతుంది? 2350 మేడం. 2350 కి. ఓకే, చూసారు కదండి శారీ చాలా స్పెషల్ గా ఉంది కదా, 2 బ్లౌజెస్ కూడా. మరి శారీ కాస్ట్ వచ్చేసి 2350 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ని మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్. మరి ప్రజ్ఞా శారీస్ కి ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి, కుక్కట్పల్లి వివేకానంద కాలనీలో ప్రజ్ఞా శారీస్ ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ ఉంటాయండి, తప్పకుండా విజిట్ చేయండి. బనారస్ జూట్ మేడం. బనారస్ జూట్ ఇది మనకి. ఓకే, ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా లేటెస్ట్ గా ఉంది, బనారస్ కమ్ జూట్ మిక్స్ అయింది కదా. ఓకే, మనకి ఈ శారీ చూస్తే పిస్తాకి డార్క్ కలర్ లో ఇచ్చారు, అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ డిజైన్ చేశారు. ఓకే అండి, శారీ బార్డర్ పార్ట్ చూద్దాం ఒకసారి. 4 ఇంచ్ గోల్డ్ బార్డర్ ఇచ్చారు మనకి. ఓకే, 4 ఇంచ్ గోల్డ్ బార్డర్ ఇచ్చారు, పిస్తా గ్రీన్ కి డార్క్ మంచి సూపర్ గా ఇచ్చారు. అలాగే శారీ పళ్ళు పార్ట్ చూద్దాం మనం ఒకసారి. బార్డర్ చూస్తే ఏదైతే మనం 4 ఇంచెస్ బార్డర్ ఇచ్చామో అదే 4 ఇంచెస్ బార్డర్ ని సేమ్ కాంబినేషన్ గోల్డ్ తో మనకి ఈ విధంగా ఎండింగ్ కి ఈ విధంగా ఎండింగ్ ఇచ్చారు. మధ్యలో మనం కొంచెం ఎలివేషన్ కొంచెం లేటెస్ట్ గా ఉండడం కోసం పిస్తా గ్రీన్ మీదే మనకి ఈ వేవ్స్ అనేవి జెరీ కలర్ తో వేవ్స్ అనేవి కంటిన్యూస్ గా ఎండింగ్ వరకు ఇచ్చారు. మనకి పళ్ళు పార్ట్ చూస్తే ఒక 1/2 మీటర్ కి ఎక్కువగా ఇచ్చారు, ఈ విధంగా వేవ్స్ తో ఎలివేట్ అయింది. షోల్డర్ పార్ట్ ఇది చూస్తే గనక మనకి పిస్తా గ్రీన్ మీద ఈ డిజైన్ అనేది మనకి మీనా వర్క్, ఏంటండి ఇది మీనా వర్క్ టైప్ లో. ఓకే, జెరీ కలర్ తో మీనా వర్క్ టైప్ లో మనకి స్ట్రైట్ గా ఇవ్వకుండా క్రాస్ లైన్స్ అనేవి ఇచ్చేసి ఈ షోల్డర్ పార్ట్ ని ఎలివేట్ చేశారు. క్రాస్ లైన్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి కొంచెం తక్కువగా ఇచ్చారు లెంత్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం హెవీగా ఇచ్చారు, అలా లెంత్ అనేది పెంచుకుంటూ వెళ్లారు. శారీ ఎండింగ్ వరకు క్రాస్ లైన్స్ అనేవి ఇచ్చారు. ఈ విధంగా శారీకి స్పెషల్ ఏంటి అంటే మనం చూస్తే ఈ బార్డర్ పార్ట్ అనేది చాలా ఎలివేట్ చేశారు, ఎక్కువగా ఇచ్చారు. పైన వచ్చేసి ప్లెయిన్ కడ్డీ బార్డర్ తీసుకున్నాం కదా, కింద వచ్చేసి మనకి హెవీగా ఇచ్చారు, కింద కడ్డీ బార్డర్ ని యాస్ట్రీస్ గా ఇచ్చారు. శారీకి స్ట్రైట్ గా ఇవ్వకుండా కొంచెం వేవ్ షేప్ లో మనకి ఇచ్చారు. పైన డిజైన్ చూస్తే గనక మనకి లోటస్ ఇచ్చారు, జెరీ కలర్ తో లోటస్ ఇచ్చారు, అక్కడక్కడ మీనా వర్క్ అనేది మనకి ఎలివేట్ చేశారు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో. సో ఈ లోటస్ అనేవి పెద్దగా కూడా ఇచ్చారు మనకి. ఆ లోటస్ లో కూడా మిడిల్ పార్ట్ ని కొంచెం ఎలివేట్ చేయడానికి జెరీలో గ్రీన్ అనేది ఎలివేట్ చేస్తారు. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తాను మేడం, ప్లెయిన్ గోల్డ్ ఇచ్చారు. కలర్ తో ఇస్తాను. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి మనకి? ఇది టిష్యూ జూట్. టిష్యూ జూట్. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయా మనకి? కలర్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఏ కలర్స్ ఉన్నాయి మనకి? అని ఇంత లైట్ పీచ్ వస్తది, లైట్ పీచ్, మెయిన్ 4 కలర్స్ వస్తాయి. ఓకే, 4 కలర్స్ ఉన్నాయి. డిజైన్ మాత్రం యాస్ట్రీస్ గా సేమ్ గా ఉంటుంది. ఇలానే వస్తుంది, సారీ ఫుల్ ఇలానే ఉంటుంది. ఓకే, శారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 3500 వస్తుంది. 3500. చూసారు కదండి, శారీ మంచి కలర్ కాంబినేషన్, అలాగే లేటెస్ట్ గా కూడా ఉంది కదా. శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. గ్రీన్, మంచి డార్క్ గ్రీన్ తీసుకున్నారు. ఫస్ట్ బార్డర్ చూద్దాం మనము. బనారస్ ప్యాచ్ అనేది మనకు ఒక 2 ఇంచెస్ ఇచ్చారు, గోల్డ్ బనారస్ ప్యాచ్ ని ఈ విధంగా 3 ఎండింగ్స్ కూడా మనకి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకి ఫ్యాబ్రిక్ రా సిల్క్ తో మనకి పైపింగ్ ఏ కలర్ కాంబినేషన్ ఉందో ఆ పైపింగ్ కూడా మనకి 3 సైడ్ శారీకి ఇచ్చారు. పళ్ళు పాట్ లో చూస్తే గనక మనకి గోల్డ్ వర్క్ వస్తుంది, గోల్డ్ వర్క్ మధ్యలో వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్, థ్రెడ్ వర్క్ తో వస్తుంది. బార్డర్ కూడా మనకి అక్కడక్కడ డాష్ టైప్ డిజైన్ స్టైల్ వస్తుంది. యా, మనకి బార్డర్ కూడా బనారస్ లో కాకుండా ప్లెయిన్ కాకుండా డిజైనర్ స్టైల్ ఇచ్చారు. ఈ బుటీస్ చూస్తే కనుక గోల్డ్ జరీ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు, అలాగే మిడిల్ లో వచ్చేసి సిల్క్ థ్రెడ్ యూస్ చేసి క్రీమ్ కలర్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి ఈ విధంగా డిజైన్ చేశారు. ఈ విధంగా బుటీస్ అనేవి మనకి శారీ మొత్తం ఆల్టర్నేట్ గా 4 ఇచ్చారు, మళ్ళీ మిడిల్ లో 3 ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేసి 4 3 కంటిన్యూస్ గా 4 3 అనేవి స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. కింద బార్డర్ కాంబినేషన్ వచ్చేసి నెట్టెడ్ వస్తుంది అన్నమాట. యా, మనకి ఈ బార్డర్ కూడా చూస్తే కనుక కొంచెం పెద్దగా ఇచ్చారు మనకి. నెట్టెడ్ బార్డర్ వస్తుంది, క్రీమ్ కలర్. ఓకే, నెట్టెడ్ బార్డర్ క్రీమ్ కలర్ తో మనకి ఆరో మార్క్స్ బాణం గుర్తులు ఉంటాయి కదా, ఆ బాణం గుర్తులను కూడా మనకి క్రీమ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ తో యూస్ చేసి ఈ బాణం ఆరోస్ ని డిజైన్ చేశారు. ఈ విధంగా నెట్టెడ్ మీద ఆరోస్ అనేవి కంటిన్యూస్ గా శారీ ఎండింగ్ వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కింద అటాచ్డ్ బార్డర్ చూస్తే శారీకి ఈ లోటస్ అనేది డిజైన్ ని గోల్డ్ కలర్ జరీలు, అలాగే మనం ఈ పళ్ళలో పాటలో చూస్తే ఈ కాంబినేషన్ తో కూడా కింద డిజైన్ అనేది లోటస్ అనేవి పెద్దగా ఇచ్చారు. సో శారీ మొత్తం ఈ విధంగా యాస్టీస్ గా ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ చూద్దాం ఒకసారి.
దీనికి బ్లౌజ్ వచ్చేసి 2 బ్లౌజ్ వస్తాయి మేడం. ఓహో, ఈ సారీ కూడా మనకి 2 బ్లౌజెస్ అన్నమాట. రెడీమేడ్ బ్లౌజ్ ఉంటుంది, సెల్ఫ్ కలర్ ఓకే. సో బనారస్ కోట ఇది మనకి ఫ్యాన్సీ కోట. సో ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏదైతే శారీ చూసామో ఆ శారీకి సెల్ఫ్ కాంబినేషన్ తో రా సిల్క్ తో మనకి బ్లౌజ్ కి స్టిచ్చింగ్ ఇచ్చారు. సో సెల్ఫ్ కలర్ తీసుకొని మనకు ఒక బ్లౌజ్ ఇచ్చారు కదా. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు రెడీమేడ్ బాగా రన్ అవుతున్నాయి బ్లౌజెస్ కాబట్టి ఈ బ్లౌజ్ ని కూడా మనకి ఇచ్చారు. ఈ బ్లౌజ్ చూస్తే కనుక ఫ్రంట్ పార్ట్ మనం ఏదైతే శారీలో గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బనారస్ ప్యాచ్ యూస్ చేసామో ఆ ప్యాచ్ తో మనకి ఫ్రంట్ వర్క్ అనేది బ్లౌజ్ ఇచ్చారు. బట్ బ్యాక్ చూస్తే కనుక మనకి ఇంకా బ్లౌజ్ ని కొంచెం గ్రాండ్ గా క్రియేట్ చేయడం కోసం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే మనము శారీలో బార్డర్ పార్ట్ లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాం కదా ఆ ఫ్యాబ్రిక్ తో మనకి వీ నెక్ అనేది నెక్ ని ఎలివేట్ చేశారు. బ్లౌజ్ ఈ విధంగా మనకి ఇచ్చారు. సో 2 in 1 అన్నమాట బ్లౌజెస్ మనకి. సో ఫ్యాన్సీ కోట మరి శారీ కాస్ట్ ఎలా పడుతుంది? 2350 మేడం. 2350. ఇది డిజైనర్ శారీ మేడం. ఓకే, డిజైనర్ శారీ చూస్తున్నాం మనం. స్టిఫ్ గా ఉంది కొంచెం మెటీరియల్ అనేది. థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది మేడం. రా సిల్క్ టైప్ లోనే థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది. ఓకే, మనకి శారీ చూస్తే కనుక కొంచెం గ్రే, డార్క్ గ్రే, అలాగే ప్యాచ్ చూస్తే కూడా మనకి గ్రే కాంబినేషన్ కొంచెం లైట్. ఓకే, ఫస్ట్ బార్డర్ ని చూద్దాం. ఈ బార్డర్ చూస్తే కనుక రా సిల్క్ మెటీరియల్ లో మనకి కొంచెం ప్రింటెడ్ అనేది ఇచ్చారు కూడా. దీని మీద కూడా మనకి సిల్వర్ బ్లాక్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. జిగ్జాగ్ డిజైన్ అనేది సిల్వర్ బ్లాక్ తో మనకి శారీ ప్యాచ్ ఇచ్చారు. ఒక 1 ఇంచ్ ప్యాచ్ ఇచ్చారు మనకి, 2 inches ప్యాచ్. సో ఈ విధంగా ఈ పైన ప్యాచ్ అనేది ఈ విధంగా ఉంది బార్డర్. యాజ్ ఇట్ ఈస్ గా కింద కూడా మనకి 3 sides ఈ బార్డర్ అనేది 2 inches తో మనకి 3 sides శారీ మొత్తం ఇచ్చారు. షోల్డర్ పార్ట్ చూస్తే కనుక మనము ట్రయాంగిల్ షేప్ లో కోటా ఫ్యాబ్రిక్ కదా ఇది ఫ్యాబ్రిక్. అవును మేడం, డిజైనర్ శారీలో కోటా స్టైల్. డిజైనర్ శారీలో కోటా ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మనకి కోటా ఫ్యాబ్రిక్ మీద చూస్తే గనక ఒక బ్లాక్ ట్రయాంగిల్ షేప్ లో ఉన్న డిజైన్స్ డాట్స్ లాగా ఇచ్చారు. ప్రింటెడ్ కదా, ఓకే, ప్రింటెడ్ లోనే మనకి డాట్స్ అనేవి ఇచ్చారు. ఈ ట్రయాంగిల్ షేప్స్ అనేవి మనకి నీ పార్ట్ వరకు ఉంటుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, బట్ నీ పార్ట్ నుంచి మనం చూస్తే వేరేగా ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. ఇప్పుడు నీ పార్ట్ చూస్తే మనకి ఏంటి అంటే యాజ్ టీజ్ గా పైన ఏ బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ ఇచ్చారు. శారీలో మనం పైన షోల్డర్ పార్ట్ చూసాం కదా, ట్రయాంగిల్ షేప్ లో డాట్స్, అదే విధంగా మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. పీచ్ కలర్ ని మనకి ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ఈ పార్ట్ ని ఎలివేట్ చేయడం కోసం పీచ్ కలర్ కాంబినేషన్ మీద మనకి డిజైన్ వర్క్ ఇచ్చారు. ఈ డిజైన్ చూస్తే కనుక మనకి ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఈ లోటస్ అనేది సెల్ఫ్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ ఎండింగ్స్ అవుట్ లైన్ మాత్రం మనకి యాష్ కలర్ ఏదైతే గ్రే కలర్ యూస్ చేసామో ఆ గ్రే కలర్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు. పీచ్ కలర్ ఏదైతే తీసుకున్నాం దాంతోనే మనకి డార్క్ పీచ్ తో ఇచ్చారు. మధ్యలో వచ్చేసి జెరీతో ఒక థ్రెడ్ వర్క్ ఇచ్చారు, మనకి జెరీ క్రీప్ వర్క్ ఇచ్చారు. అలా వచ్చేసి ఈ ఫ్లవర్స్ అనేవి 3 ఉన్నాయి. మళ్ళీ కొంచెం ఎలివేట్ చేయడానికి యాష్ కలర్ శారీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ ని డిజైన్ చేశారు. కింద ఆకు పార్ట్ వచ్చేసి మనకి పీచ్ కలర్ యూస్ చేశారు. శారీ ఎండింగ్ వరకు ఈ విధంగానే ఉంటుంది మనకి శారీ చూస్తే. ఓకే, బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ వస్తుంది మేడం, యాష్ కలర్ తో వస్తుంది అన్నమాట. సెల్ఫ్ డిజైన్ వస్తుంది శారీ ఫుల్. బ్లౌజ్ మనం బార్డర్ కలర్ తీసుకున్నాం శారీ చూస్తే. శారీలో ఏ కలర్ అయితే బార్డర్ తీసుకున్నామో ఆ బార్డర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా లైక్ ప్లేన్ గా ఇవ్వకుండా మనకి థ్రెడ్ వర్క్ సెల్ఫ్ లైన్స్ తో మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చి శారీని బ్లౌజ్ ని కొంచెం ఎలివేట్ చేశారు. హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి కూడా మనకి బ్లాక్ అనేది ప్యాచ్ యూస్ చేశారు. హ్యాండ్స్ సింపుల్ ప్యాచ్ ఇస్తాను అన్నమాట. ఓకే, మరి సారీ కాస్ట్ ఎలా పడుతుంది? 2400 మేడం. 2400. చూసారు కదా, మనకి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా సారీ వచ్చేసి. సారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాం. ఇప్పుడు మనం చూసేది డిజైనర్ సారీ, చాలా కలర్ఫుల్ గా ఉంది మనకి. బ్లూ కొంచెం బ్లూ తీసుకున్నారు, బ్లూ కలర్ కాంబినేషన్ తో. సారీ చూస్తే బ్లూ అండ్ గోల్డ్. మనకి సారీ బార్డర్ పార్ట్ చూద్దాం ఫస్ట్. ఈ బార్డర్ పార్ట్ చూస్తే కనుక మనకి గోల్డ్ ప్యాచ్ ఇచ్చారు, గోల్డ్ కలర్ గోల్డ్ ప్యాచ్ ఇచ్చారు. ఒక 2 inches గోల్డ్ ప్యాచ్ ఇచ్చారు. కింద మనకు వచ్చేసి పైపింగ్ ఇచ్చారు, సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ ఇచ్చారు బ్లూ కలర్. అలాగే ఒక స్టోన్ వర్క్, మనకి లేస్ అనేది సన్నటి లేస్ విత్ స్టోన్ వర్క్ మనకి శారీకి ఈ విధంగా ఉంది. సో శారీ 3 sides బార్డర్ కూడా మనకి యాజ్ టీజ్ గా సేమ్ గా ఉంది, గోల్డ్ కలర్ తో 3 sides సేమ్ గా ఉంది. సో డిజైనర్ శారీ కాబట్టి మనకి పళ్ళు పార్ట్ చూస్తే నెట్టెడ్ మీద 0 size నెట్టెడ్ మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మంచి డిజైన్ వర్క్ అనేది ఉంది. గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది మనకి చాలా హెవీగా ఇచ్చి ఈ పళ్ళు పార్ట్ ని ఎలివేట్ చేశారు. డిజైన్ కూడా మనకి ఒకలాంటి బొట్టు షేప్ లో ఉంది. ఆ తర్వాత ఒక ఫ్లవర్ క్రీపర్ వర్క్ ఉంది. ఈ క్రీపర్ వర్క్ అనేది కంటిన్యూస్ గా ఉంది మనకి. మంచి డిజైన్, కొత్తగా ప్యూర్ 0 size నెట్టెడ్ మనకి. ఎట్ ద సేమ్ టైం శారీ కలర్ చూస్తే కనుక మనకి బ్లూ ఇచ్చారు కదా, బ్లూ తో పాటు మనకి శారీ దగ్గర నుంచి చూస్తే కనుక ఈ శారీ ప్లెయిన్ గా లేదు, మనకి లైన్స్ అనేవి చెక్స్ సెల్ఫ్ లైన్స్ అనేవి. షోల్డర్ లాగా వస్తుంది. ఓకే, షోల్డర్ ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ కాబట్టి షోల్డర్ పార్ట్ వరకు మనకి ఈ కలర్ కాంబినేషన్ తో ఈ సెల్ఫ్ లైన్స్ అనేవి చెక్స్ తో కనిపిస్తున్నాయి. కింద బార్డర్ చూద్దాం మనం. కింద బార్డర్ కూడా మనం శారీలో పళ్ళు పార్ట్ చూస్తాం కదా, అదే బార్డర్ మనకి ఈ విధంగా కూడా శారీ మొత్తం హాఫ్ పార్ట్, ఇది హాఫ్ అండ్ హాఫ్ కాబట్టి 2.5 meters మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చారు. నెట్టెడ్ మీద క్రీపర్ వర్క్ జెరీ కలర్ తో. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి మనకి ఈ మెటీరియల్ ఏంటండి?
ఇది చందేరి కూర మేడం. చందేరి కూర అనే ఫ్యాబ్రిక్ తో తీసుకున్నారు. ఈ పార్ట్ కూడా క్రీమ్ కాంబినేషన్, స్కై బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్. దీని మీద కూడా మనకి సెల్ఫ్ బుటీస్ అనేవి ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో కదండి. అవును మేడం. సో చిన్న డైమండ్ షేప్ లాగా మనకి థ్రెడ్ వర్క్ అనేది క్రీమ్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ తో ఇచ్చారు. శారీ మొత్తం ప్లెయిన్ గా ఉండకుండా చందేరి కూర అనేది ఈ డ్రాప్స్ అనేవి ఎలివేట్ అయ్యాయి. కింద బార్డర్ ఓకే యాజ్ టీజ్ గా కింద బార్డర్ పైన ఏ విధంగా షోల్డర్ పార్ట్ కి తీసుకున్నామో అదే బార్డర్ ని మనకి శారీ మొత్తం కవర్ చేశారు. టిష్యూ బ్లౌజ్. శారీలో మనము శారీ కాంబినేషన్ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి క్రీమ్ తీసుకున్నాం కదా, ఆ క్రీమ్ కి కొంచెం రిలేటెడ్ గా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు. కొంచెం ఇది వేసుకున్నా కూడా ఇంకా గ్రాండ్ గా అనిపిస్తుంది, షైనింగ్ గా ఉంది కాబట్టి. ఇది కూడా మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఏదైతే పళ్ళు పార్ట్ ఉందో ఆ పళ్ళు కలర్ కాంబినేషన్ తో మనకు ఒక రా సిల్క్ మెటీరియల్ పైపింగ్ అనేది ఇచ్చారు. దీని హ్యాండ్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. మరి ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? 2350. చూసారు కదా డిజైనర్ శారీ చాలా సూపర్ గా ఉంది కదా. శారీ కాస్ట్ వచ్చేసి 2350 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇలాంటి సూపర్ కలెక్షన్ ని ఇమిడియట్ గా సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉన్న ప్రజ్ఞ సారీస్ ని విజిట్ చేయండి. ప్యూర్ సిల్క్ మేడం. ఓకే ఇప్పుడు మనం చూస్తుంది ప్యూర్ సిల్క్ మనకి. ఎస్ చాలా స్పెషల్ గా ఉంది, లేటెస్ట్ గా కూడా ఉంది. ప్యూర్ సిల్క్ కదండి. హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీని డిజైన్ చేశారు. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. ఇది కలంకారీ స్టైల్ వస్తుంది. ఎస్ పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి 1 మీటర్ కి ఎక్కువగానే ఇచ్చేసారు కదండి. సో ఈ పళ్ళు పార్ట్ చూస్తే మనకి 1.5 మీటర్ లాగా తీసుకున్నారండి. ఇది కలంకారీ ప్రింటెడ్ తీసుకున్నారు. మనకి ఈ పళ్ళు పార్ట్ లో చూస్తే కలంకారీ ప్రింట్ తీసుకున్నారు. మనకి ఫిష్ అనేవి కనిపిస్తున్నాయి, డక్స్ కనిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్స్ కూడా మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ తో శారీని కలంకారీ ప్రింటెడ్ డిజైన్ చేశారండి. లైక్ ముగ్గు వచ్చేసింది, ఫిష్ కనిపిస్తుంది, మధ్యలో వచ్చేసి పెద్ద పికాక్ కూడా మనకి డిజైన్ చేశారు. మనకి ఇదంతా కలంకారీ ప్రింటెడ్, వాష్ కూడా చేసేసుకోవచ్చు అసలు ఈజీగా. ఓకే చూసారు కదా మనకి ఒక రౌండ్ ఎలివేట్ చేశారు. రౌండ్ ని మధ్యలో ఒక పెద్ద ముగ్గు వేసేసి దాని చుట్టూ మధ్యలో ఫిషెస్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ముగ్గు డిజైన్, మళ్ళీ వచ్చేసి మధ్యలో మనకి పెద్ద పికాక్ ని అనేది ఎలివేట్ చేశారు. దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి ఈ కలంకారీ ప్రింటర్ తో శారీ పళ్ళు పార్ట్ ని 1.5 మీటర్ తీసుకొని డిజైన్ చేశారు. హాఫ్ వైట్ కి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్ గా కనిపిస్తుంది మనకి. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది మనకి శారీ చూస్తే, లైట్ వెయిట్ గా కూడా ఉంది. ప్యూర్ సిల్క్. సో శారీ మొత్తం మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా ఈ మిడిల్ పార్ట్, షోల్డర్ పార్ట్ లో మిడిల్ పార్ట్ చూస్తే కనుక మనకి చిన్న ముగ్గు డిజైన్ అనేది ఇచ్చారు. ఈ ముగ్గు కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి దగ్గరలో ఇచ్చారు ముగ్గు పార్ట్ ని. మళ్ళీ బార్డర్ చూస్తే కనుక మనకి కలంకారీ ప్రింటెడ్ తో ఓకే ఒక 6 ఇంచెస్ లాగా మనకి కలంకారీ ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి డిజైన్ అనేది కొంచెం లేటెస్ట్ గా ఉంది, కొత్తగా కూడా కనిపిస్తుంది. ఏదైతే పళ్ళు పార్ట్ లో డిజైన్ చేసి ఉందో ఆ డిజైన్ ని మనకి ఇక్కడ హాఫ్ పార్ట్ ఇచ్చారు. ఈ విధంగా 6 ఇంచెస్ అనేది మనకి శారీ పైన ఇచ్చారు. కింద పార్ట్ చూద్దాం. సో ఈ కింద బార్డర్ ని కూడా చూస్తే పైన ఏ విధంగా బార్డర్ ఇచ్చారో యాజ్ టీజ్ గా కింద బార్డర్ ని కూడా ఇచ్చారు. కొంచెం ఎక్కువే కనిపిస్తుంది నాకు, కొంచెం 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్కువగా ఇచ్చారు మనకి. అదే విధంగా మనం పళ్ళు పార్ట్లో ఫిష్ వర్క్ చూసాము, ముగ్గు వర్క్ చూసాము, మళ్ళీ డిజైన్ కొంచెం ట్రైబల్ వర్క్ కూడా మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా కలంకారీ ప్రింటెడ్ ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు పైన వచ్చేసి ఒక 6 ఇంచెస్, కింద వచ్చేసి 7 ఇంచెస్ బార్డర్. శారీ ఎండింగ్ వరకు ఇలాగే రన్ అవుతూ ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్ ఓకే ఓకే. అయితే మనకి 2.5 మీటర్స్ వరకు ఈ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఫ్రిల్స్ పార్ట్ మనకి. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ ప్యాటర్న్ కాబట్టి ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి మనకి ఏదైతే పళ్ళు పార్ట్ లో మనము కలంకారీ ప్రింటెడ్ తీసుకున్నాం కదా అదే ప్రింటర్ తో మనకి శారీ మొత్తం ఫ్రిల్స్ పార్ట్ అనేది ఇంకా హెవీగా ఇచ్చారు. అది కూడా మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. డిజైన్ వచ్చేసి మధ్యలో పికాక్ ఇచ్చారు, ముగ్గు వర్క్ ఇచ్చారు, ఫిషెస్ ఇచ్చారు, సర్కిల్స్, ఇలా డిజైన్ అనేది మనకి కలంకారీ ప్రింటెడ్ అనేది చాలా కొత్తగా ఉంది. మనకి శారీ ఫ్రిల్స్ పార్ట్ ఈ విధంగా ఉంది. శారీ మొత్తం మనకి హాఫ్ వైట్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్ లైట్ తో మనకి శారీ మొత్తం డిజైన్ చేశారు కాబట్టి బ్లౌజ్ పార్ట్ అనేది మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. బట్ హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి మనకి బార్డర్ ఏదైతే కలంకారీ ప్రింటెడ్ బార్డర్ కి ఏదైతే యూస్ చేసామో ఆ బార్డర్ ని యాజ్ టీజ్ గా హ్యాండ్స్ కి యూస్ చేశారు. దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయండి. ప్యూర్ సిల్క్ చాలా బాగుంది మనకి. ఇదంతే కలంకారీ ప్రింటెడ్ కొత్తగా కనిపిస్తుంది, లైట్ వెయిట్ ఉంది. సో మనకి ప్యూర్ సిల్క్ కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 2000 మేడం. 2000. చూసారు కదా శారీ చాలా స్పెషల్ గా ఉంది కదా, లేటెస్ట్ గా కూడా ఉంది కదా. మరి శారీ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఓన్లీ. ప్యూర్ జార్జెట్ మేడం. వావ్ డిజైనర్ శారీ ప్యూర్ జార్జెట్. ఓకే మనకి మంచి పింక్ కాంబినేషన్, ఒకలాంటి బేబీ పింక్ కి కొంచెం డార్క్ గా పింక్ తీసుకున్నారు. ప్యూర్ జార్జెట్ మీద మనకు రిబ్బన్ బోర్డర్ పింక్ కలర్. ఓకే రా సిల్క్ మెటీరియల్ తో మనం పైన బార్డర్ చూస్తే రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. పైపింగ్ వచ్చేసి గోల్డ్ టిష్యూ బార్డర్ ఇచ్చారు పైపింగ్. అలాగే ఈ ప్యాచ్ చూస్తే గనక మనకి ప్యాచ్ ఇచ్చారు, పిటాయి వర్క్ ఇచ్చారు. పిటాయి వర్క్ లో కూడా మనకి హనీబీ స్టోన్ కలర్ తో 2 ఇంచెస్ తీసుకున్నారు. స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ అయింది. లేస్ ఆ కింద వచ్చేసి మనకి బీట్స్ వర్క్ కూడా ఎండింగ్ ఇచ్చారు. బీట్స్ వర్క్ అనేది సారీ
ఇక్కడ వచ్చేసి మనకి నెట్టెడ్, దీని ఏం నెట్టెడ్, ఇది బనారస్ నెట్. బనారస్ నెట్టెడ్. మనకి టిష్యూ మీద ప్రింటెడ్ అనేది నెట్టెడ్ అనేది డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ కాంబినేషన్ తో రోజ్ ఫ్లవర్స్ అనేది డిజైన్ చేశారు. శారీ బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. బట్ శారీని ఇంకా ఎలివేట్ చేయడానికి మనం ఈ పార్ట్ చూస్తే కనుక, కింద బార్డర్ పార్ట్ ని చూస్తే కనుక మనకి ఈ బంచెస్ అనేవి ఇచ్చారు. రెడ్ కలర్ కట్ బంచెస్, రోజ్ ఫ్లవర్ ఉలెన్ థ్రెడ్ వర్క్ తో ఉన్న కట్ బంచెస్ అనేవి ఇచ్చారు. అది కూడా రెడ్ కాంబినేషన్ తో తీసుకున్నారు. మనకి పైపింగ్ వచ్చేసి గోల్డ్ జెర్రీ ఇచ్చారు. లీవ్స్ అనేవి కూడా మనకి ఉలెన్ థ్రెడ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. రోజ్ ఫ్లవర్స్ అనేది ఈ విధంగా హైలైట్ చేశారు. ఇది సారీ ఫుల్ మొత్తం ఇలానే వస్తుంది, సారీ మొత్తం అలాగే ఉంటుంది, ఇలానే వస్తుంది. ఓకే. సో ఈ పళ్ళు ఎండింగ్ వచ్చేసి మనం ఏదైతే పైన తీసుకున్నామో ఆ ప్యాచ్ ని కూడా ఈ విధంగా మనకి హనీ కలర్ స్టోన్స్ తో ఒక లేస్ వర్క్ అనేది ఇచ్చారు. ఎండింగ్ మాత్రం ఈ పర్ల్స్ అనేవి ఎండింగ్ కట్ వర్క్, మనకు ఒక ఫ్లవర్ డిజైన్ లో ఉన్న కట్ వర్క్ ఉంది. బీచ్ వర్క్ అనేది కంటిన్యూస్ గా ఉంది. బట్ ఇంకా శారీని గ్రాండ్ గా డిజైనర్ శారీ కాబట్టి ఇంకా ఎలివేట్ అవడం కోసం మనకి కట్ వర్క్ ప్యాచెస్ అనేవి కట్ వర్క్ ఒకలాంటి డిఫరెంట్ డిజైన్ తో మనకి ఉన్నాయి. అదే విధంగా ఈ సైడ్ కూడా ఇచ్చారు. మధ్యలో వచ్చేసి రా సిల్క్, పింక్, కొంచెం పింక్ లోనే రా సిల్క్ మెటీరియల్ ఎలివేట్ చేశారు. మధ్యలో ఈ బంచ్ అనేది మనకి ఇంకా శారీ సింగిల్ స్టెప్ వేసినప్పుడు ఎలివేట్ అవుతుంది. ఒక ప్యాచ్ మీద ఇంకో ప్యాచ్ కట్ ప్యాచ్, అలాగే ఇంకో కట్ ప్యాచ్ ఇచ్చేసి 3 కట్ ప్యాచెస్ ఇచ్చేసి దీని మీద మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. అలాగే స్టోన్స్, వైట్ స్టోన్స్ ని కూడా పేస్ట్ చేశారు. ఇక్కడ మిడిల్ లో వచ్చేసి మల్టిపుల్ లైక్ మస్టర్డ్ ఎల్లో, బ్రౌన్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఉంది. మధ్యలో వచ్చేసి ఒక పెద్ద వైట్ స్టోన్ ఇచ్చారు. మనకి ఈ బంచ్ అనేది మనకి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ ఎండింగ్ పార్ట్ లో 3 బంచెస్ ఇచ్చారు. మనకి పైన అయితే అలా ఇచ్చాడు, కింద కూడా పైన ఏ విధంగా బార్డర్ ఇచ్చారు మనకి కింద కూడా అదే బార్డర్ ని ఇచ్చారు. యాజ్ టీస్ గా సేమ్ గా ఉంది మనకి. బట్ ఈ బంచెస్ అనేవి ఇక్కడ 2 ఇచ్చారు. ఎండింగ్ హ్యాంగ్ అవుతుంది కాబట్టి ఈ 2 బంచెస్ అని ఇచ్చారు. సారీ మొత్తం ప్యూర్ జార్జెట్. అవును మేడం, సారీ ఫుల్ ఇలానే వస్తుంది. ఓకే, ఫుల్ ఇలాగే వచ్చేసింది మనకి ప్లెయిన్. ఓకే, నైస్ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తో బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ వచ్చేసి సారీ కలరే వస్తుంది మేడం. ఓకే, సెల్ఫ్ జార్జెట్ తోనే, ప్యూర్ జార్జెట్ తో మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి మనం శారీలో ఏదైతే బార్డర్ యూస్ చేసామో హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి అదే బార్డర్ ని 3 సైడ్స్ ఇచ్చారు. నెక్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే అండి, శారీ డిజైనర్ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 4800 మేడం. 4800. సో డిజైనర్ సారీస్ లో మనకి ఇంకా ప్రెగ్నెంట్ సారీస్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చూసారు కదండి, డిజైనర్ శారీ చాలా లేటెస్ట్ గా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి 4800 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు, ఎందుకంటే డిజైనర్ శారీస్ చూపించారు. ఫస్ట్ లో వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో ఉన్న మనకి చందేరి, పట్టులో కూడా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ మాకు మా వ్యూయర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.